Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం అక్టోబర్ 19th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఇందులో మనం ప్రీవియస్ క్లాస్లో కవర్ చేసిన డిస్క్రిప్టివ్ పార్ట్ ఏదైతే ఉందో సో దాన్ని బేసిస్ చేసుకొని ఇక్కడ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ తర్వాత మళ్ళీ అక్టోబర్ 19th ఏవైతే డిస్క్రిప్టివ్ పార్ట్ ఉందో వాటిని డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా మీకు ఒక ఓవర్వ్యూ అనేది రావడం కోసం, అంటే ప్రతి కాన్సెప్ట్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అనేది మిమ్మల్ని అడుగుతున్నారు, రైట్. అండ్ మేజర్గా ఏంటి అంటే మనం ఇదివరకు జస్ట్ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే జస్ట్ మీకు ఒక రివిజన్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో వీటి యొక్క ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఆన్సర్స్ యొక్క అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. సో కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ని డైలీ మాక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేయండి. సో ఫస్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ క్లాస్, మేజర్గా మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఐడియా లేకపోయి ఉన్నా కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లింక్ ద్వారా మీరు యాక్సెస్ అవుతే ఏంటి అంటే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా అవైలబుల్గా ఉంటున్నాయి ఈజీక్లీగా. సో వీటిని యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి నావల్ ఎక్సర్సైజ్ సంబంధించింది. ఈ నావల్ ఎక్సర్సైజ్ అంటున్నాం కానీ యాక్చువల్గా మేజర్గా ఎప్పుడు కానీ నావల్ అనే కాదు, ఏదైనా ఎక్సర్సైజ్ మనం కరెంట్ అఫైర్స్లో మిలిటరీ ఎక్సర్సైజ్ కానీ నావల్ ఎక్సర్సైజ్ కానీ ఏ ఎక్సర్సైజ్ గురించి చూసినా కూడా ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే మేజర్గా మీరు చూడాల్సింది ఇక్కడ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే ఆ ఎక్సర్సైజ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి. ఒకవేళ అది బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. లేదు మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అన్నారు, మోర్ దాన్ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ మీరు బైలాటరల్ మల్టీలాటరల్ అనేది చూసుకోవాలి. ఒకవేళ బైలాటరల్ అయితే ఆ 2 కంట్రీస్ నేమ్స్ ఏంటి, రైట్. దెన్ ఆ 2 కంట్రీస్ మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏంటి. ఒకవేళ నావల్ ఎక్సర్సైజ్ అయితే నావల్ రిలేషన్స్ ఎలాంటివి ఉన్నాయి, అంటే ఇంకా ఏమైనా డిఫరెంట్ నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారా ఇయర్లీ, అలా చూసుకోండి ఒకసారి. క్లియర్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి అంటే జాయింట్ సీ ఎక్సర్సైజ్ 2021 అనేది ఏ 2 కంట్రీస్కి మధ్యలో జరిగిన నావల్ ఎక్సర్సైజ్. ఆ 2 కంట్రీస్ నేమ్స్ అడుగుతున్నారు. కొన్నిసార్లు ఈ 2 కంట్రీస్లో ఒక కంట్రీ నేమ్ ఇచ్చి జస్ట్ క్వశ్చన్ అనేది అదర్ కంట్రీ నేమ్ అడుగుతారు. కానీ ఇక్కడున్న క్వశ్చన్ ఏంటి మనకి 2 కంట్రీస్ నేమ్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈజ్ ఈ క్లియర్. సో మనం ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే చైనా అండ్ యుఎస్ రష్యా, చైనా అండ్ రష్యా, లేదా ఇండియా అండ్ జపాన్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ మెన్షన్ చేయండి. ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఒకసారి రివైజ్ చేసుకున్న తర్వాత ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే నవరంగ్ సైని గారు రీసెంట్గా అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు చైర్పర్సన్గా. సో అది ఏ ఎంటిటీకి అన్నారు. ఎప్పుడు కానీ అపాయింట్మెంట్ డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాను నేను మీకు, పర్సన్ నేమ్ అండ్ ఎంటిటీ అన్నాం. ఎంటిటీకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ అండ్ పర్సన్కి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఈ ఏరియాస్ అనేవి కాన్సన్ట్రేట్ చేస్తే అపాయింట్మెంట్స్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఏంటి అంటే నవరంగ్ సైన్ గారు యాక్చువల్గా అపాయింట్ అయింది ఏ ఇన్స్టిట్యూట్కి అంటే ఏ ఎంటిటీకి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డిఏనా, లేదా పిఎఫ్ఆర్డిఏ ఆర్ ఎల్స్ ట్రై ఏంటి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, లేదు అంటే ఐపీబీఐ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్టయితే వెన్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనేది యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. 18th October,
17th అక్టోబర్, 16th అక్టోబర్, 15th అక్టోబర్ ఆర్ 14th ఆఫ్ అక్టోబర్. మేజర్గా ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు కానీ ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ అంటున్నాం. అండ్ ఇక్కడ ఏంటి మనకి డేట్ గురించి క్వశ్చన్ అనేది రైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏంటి థీమ్, రైట్? సో ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది డేట్. యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఏంటి ప్యారలల్ ఒకసారి రివైజ్ చేద్దాము. ఈ పావర్టీ ఎరాడికేట్ చేసేది మళ్ళీ ఏ కేటగిరీలో అంటుంటారు, రైట్? అంటే ఇక్కడ కొన్నిసార్లు థియరటికల్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మేజర్గా ఇక్కడ మనకి డెవలపింగ్ కంట్రీస్లో పావర్టీని ఎరాడికేట్ చేయడం కోసమే మేజర్గా ఈ డేని సెలబ్రేట్ చేస్తుంటారు, రైట్? సో అక్కడ మెన్షన్ చేయాల్సింది మీరు డేట్ మాత్రమే. క్లియర్? నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ కాన్సెప్ట్ డిఫెన్స్ నుంచి ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్ కవర్ చేసాము అండ్ థియరటికల్ కూడా కవర్ చేసాము, అంటే డిఫెన్స్ సంబంధించింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఎడిషన్కి సంబంధించిన క్వశ్చన్. యాక్చువల్గా రైజింగ్ డే అనేది అంటే ఏంటి, ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన రైజింగ్ డే అనేది ఎవ్రీ ఇయర్ October 16th జరుగుతుంది. ఎప్పుడది? October 16th. కానీ ఈ 2021లో జరిగిన రైజింగ్ డే ఏదైతే ఉందో October 16th ఏ ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే 30, 19, 28 ఆర్ 37. ఈజ్ క్లియర్? నెక్స్ట్ యాక్చువల్గా చూసుకోవాల్సింది ఏంటి, ఎన్ఎస్జీ అనే టర్మ్ ఒకటి వచ్చింది మీకు, రైట్? సో మనం క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి అంటే స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేసాం కాబట్టి అడుగుతున్నాను క్వశ్చన్ మీకు. దీంతో ప్యారలల్గా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ ట్రై చేయండి. ఏంటది? ఎన్ఎస్జీ యొక్క మోటో ఏంటి? ఈజ్ క్లియర్? సో మీ దగ్గర ఒకవేళ నోట్స్ లేకపోయినా ప్రీవియస్ క్లాస్ వీడియో చూడండి, అందులో మోటో డిస్కస్ చేసాము. ఆ మోటో అనేది నోట్స్ అనేది చేసుకోండి. నాట్ ఓన్లీ ఎన్ఎస్జీ, ఒకవేళ మీకు ఇక్కడ ఐఏఎఫ్ అయినా ఏవైనా ఫోర్సెస్ ఇండియాకి సంబంధించి సెంట్రల్ ఫోర్సెస్, డిఫెన్స్ ఫోర్సెస్ అయితే ప్రస్తుతం మ్యాక్సిమం మోటో అనేది ఉంటుంది. సో ఒక లిస్ట్ అనేది మోటోస్కి సంబంధించిన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీకు క్వశ్చన్ ఒకవేళ అందులో నుండి అడిగితే జస్ట్ ఒక్కసారి ఎగ్జామ్ ముందు మీరు పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈజీగా గుర్తుంటుంది. అండ్ మీరు అలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ లిస్ట్ మీ దగ్గర కంప్లీట్ సపరేట్ లిస్ట్ అనేది ఉంటే ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలరు. ఈజీ క్లియర్? నెక్స్ట్ జోనస్ గర్స్టోర్ గారు యాక్చువల్గా రీసెంట్గా స్వాన్ అయ్యారు. ఎలా? ఏ పోస్ట్కి? న్యూ ప్రైమ్ మినిస్టర్గా. కానీ ఏ కంట్రీకి అనేది క్వశ్చన్. ఎప్పుడు కానీ ఇలాంటి అపాయింట్మెంట్స్ లేదా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కంట్రీ నేమ్ చూడాలి, దాని తర్వాత కంట్రీకి సంబంధించిన స్టాటిక్ పార్ట్, దాని తర్వాత మీరు చూడాల్సింది ఏ పర్సన్ అపాయింట్ అయ్యారు, మరి ప్రీవియస్గా ఆ పొజిషన్లో ఎవరు ఉండేది, దాని యొక్క రీజన్ ఏంటి, అంటే పర్సన్ రిజిగ్నేషన్ స్టెప్ డౌన్ అవుతున్నారు అంటే ఆ స్టెప్ డౌన్కి రీజన్ ఏంటి. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ కవర్ చేస్తూ మీరు టాపిక్స్ని ఎప్పుడు కానీ ఒక లాజికల్ వేలో కాన్సన్ట్రేట్ చేయండి. లాజికల్ వేలో డీల్ చేసినట్టయితే మీకు ఇలా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. మీరు మ్యాక్సిమం 15 to 25 క్వశ్చన్స్ అనేవి ఈజీగా అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడగానే పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఈజీ క్లియర్? సో మనకి కంట్రీ నేమ్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే నార్వే, స్వీడన్, ఐర్లాండ్ లేదా జర్మనీ. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ మనకి రీసెంట్గా ఇండియా యొక్క 21st ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది ఏ పర్సన్ విన్ అయ్యారు. అండ్ ఇందులో చూసుకోండి సెకండ్ ఇంటర్నేషనల్ టైటిల్ విన్ అయిన తర్వాతనే ఆ పర్సన్ ఇక్కడ 21st ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ని విన్ అయ్యారు. ఈజ్ క్లియర్? సో ఈ క్లూ కూడా ఇస్తున్నాను, ఒకసారి క్లూతో అయినా అట్లీస్ట్ ట్రై చేయండి ఆన్సర్ గుర్తెచ్చుకోవడానికి. ఆప్షన్స్ ఏంటి మనకి? కోనేరు హంపి, తానియా సచ్దేవ్, పద్మిని రావత్ ఆర్ దివ్య దేశ్ముఖ్. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇండియా ఇంకా శ్రీలంక మధ్యలో జరిగిన ఒక అగ్రిమెంట్ గురించి. అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు లేదా ఒక హెల్ప్ అని కూడా అనొచ్చు. ఇండియాకి శ్రీలంకకి ఏంటి అంటే ప్రస్తుతం ఇక్కడున్న కరెంట్ అఫైర్ అంటే మనకి శ్రీలంక అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు సీక్ $500 million లోన్గా ఇండియా నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే యాక్చువల్గా ఈ లోన్ అనేది ఎందుకు యూస్ అవుతుంది, రైట్? సో ఎందుకు యాక్చువల్గా శ్రీలంక అనేది లోన్ని సీక్ చేస్తుంది ఇండియా నుండి అనేవి డిస్కస్ చేయబోతున్నాము. అండ్ శ్రీలంకకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఎప్పుడు కానీ మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిస్కస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఇక్కడ మనకి కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి, మేజర్గా శ్రీలంక ఇంకా ఇండియా గురించి ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్ అంటే వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి, లైక్ ఎకనామిక్ రిలేషన్షిప్ కానీ పొలిటికల్ రిలేషన్షిప్ కానీ ఇలా నావల్కి సంబంధం అంటే మ్యారిటైమ్ రిలేషన్షిప్ కానీ అలా వేరియస్ రిలేషన్షిప్ అనేది 2 countries మధ్యలో ఎలా జరుగుతుంది, ఎలాగా ఉంది, రైట్? సో ఇలాంటి ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఈజీగా వాటిని గ్రాస్ప్ చేయగలరు. అంటే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు టైటిల్ చూడగానే ఇది ఎకనామిక్ రిలేషనా పొలిటికల్ రిలేషనా ఇలా మీకు ఈజీగా అర్థమవుతుంది.
సో ఇప్పుడు మనకి శ్రీలంక అనేది $5 million ఎక్స్పెక్ట్ చేస్తుంది లోన్గా తీసుకుంటుంది. అంటే ఎందుకోసము అంటే మేజర్గా కోవిడ్ అండ్ పాండమిక్ ద్వారా ఈ ఐలాండ్ నేషన్ శ్రీలంక ఏదైతే ఉందో ఇది చాలా డ్రాబ్యాక్ అనేది ఉందన్నమాట ఇక్కడ. అందుకోసమే అక్కడ ఇంప్రూవ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ని ఇండియా ఇంకా శ్రీలంక మధ్యలో పెంచడం కోసమే ఈ లోన్ అనేది తీసుకుంటున్నారు. అండ్ యాజ్ వెల్ as అంటే మనకి దిస్ ఏ పార్ట్ అనమాట, ఇందులో ఎకనామిక్ పార్ట్నర్షిప్లో ఒక భాగంగా ఇక్కడ లోన్ అనేది ఇండియా నుండి వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ మేజర్గా వాళ్ళు యూస్ చేసేది ఎందుకోసము అంటే ఫర్ పర్చేసింగ్ డీజిల్ అండ్ పెట్రోల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో ఫర్ పర్చేసింగ్ క్రూడ్ ఆయిల్ అనమాట. దేనికి? ఫర్ క్రూడ్ ఆయిల్ పర్చేసెస్. చూసాం కదా రీజన్ ఏంటి ఇక్కడ, ఈ $5 million యాక్చువల్ క్రెడిట్ అయ్యేది కూడా పార్ట్ ఆఫ్ ఇండియా శ్రీలంక ఎకనామిక్ పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్. ఈజీ క్లియర్? నెక్స్ట్ ఇందాక చూసింది ఏంటి మనం, ప్రాబ్లం వచ్చేసి మేజర్గా ఈ పాండమిక్ ద్వారా ఎక్కువగా డ్రాబ్యాక్ ఉంది. అండ్ యాజ్ వెల్ as ఇక్కడ సివియర్ ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ని కూడా శ్రీలంక ఫేస్ చేస్తుంది. సో ఇవన్నిటిని ఓవర్కమ్ అవ్వడం కోసం ఇండియా నుండి $5 million లోన్గా తీసుకుంటుంది. ఈజీ క్లియర్? దెన్ స్టాటిక్ పార్ట్ వచ్చేసి మనకి శ్రీలంక గురించి కరెన్సీ ఏంటి, మనకి ప్రస్తుతం ఇక్కడ డీల్ చేసేది మనం ఎకనామీకి సంబంధించింది కాబట్టి ఎకనామీ యొక్క మనకి స్టాటిక్ పార్ట్ వచ్చేసి కరెన్సీ. శ్రీలంకన్ రూపీ అనేది శ్రీలంక యొక్క కరెన్సీ. నెక్స్ట్ స్టేట్ న్యూస్కి వెళ్ళినట్టయితే పంజాబ్ చీఫ్ మినిస్టర్ చరణ్జిత్ చన్నీ గారు రీసెంట్గా ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. ఆ స్కీమ్ నేమే మేరే ఘర్ మేరే నామ్ స్కీమ్. ఎప్పుడు కానీ మీరు స్టేట్ న్యూస్ కవర్ లేదా స్కీమ్స్ కవర్ చేస్తున్నప్పుడు ఎలాంటి లైక్ స్టేట్ గవర్నమెంటా లేదా సెంట్రల్ గవర్నమెంటా ఆ స్కీమ్ని లాంచ్ చేసింది, స్కీమ్ నేమ్ అనేది ఏంటి, ఆ స్కీమ్ ఎందుకు లాంచ్ చేశారు అంటే ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ అది ఎవరిని బెనిఫిట్ చేయబోతుంది, ఆ స్కీమ్ ద్వారా ఏ పీపుల్ బెనిఫిట్ అవ్వబోతున్నారు అనేది కాన్సన్ట్రేట్ చేయాలి. ఈజీ క్లియర్? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ గురించి. ఇప్పుడు మీరు ఇక్కడ స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేయొచ్చు, పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ as స్కీమ్ నేమ్ ఏంటి, మేరే ఘర్ మేరే నామ్. యాక్చువల్గా ఈ మేరే ఘర్ మేరే నామ్ స్కీమ్లో ఏంటి, ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు అంటే మేజర్గా యూస్డ్ ఒక ల్యాండ్ అనేది విలేజ్లోస్ కానీ సిటీస్లో కానీ ఏంటంటే నాన్ అగ్రికల్చర్ పర్పసెస్లో యూస్ చేసే ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని లాల్ లకీర్ అంటుంటారు. ఏంటది? లాల్ లకీర్. సో ఈ లాల్ లకీర్కి ఏంటి అంటే ఇప్పుడు ప్రొప్రియేటరీ రైట్స్ అనేది ఉంటుంది. అంటే ఆ లాల్ లకీర్ ఏరియాస్లో పీపుల్ లీవ్ ఉంటున్నారు, అంటే ఆ హౌజెస్లో లీవ్ చేసే వాళ్ళ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇంకేదో ప్రాపర్టీ కార్డ్స్ అనేది ఇవ్వబోతున్నారు ఈ స్కీమ్ ద్వారా, రైట్? సో ఆ ప్రాపర్టీ కార్డ్స్ ద్వారా పీపుల్ ఎలా బెనిఫిట్ అవ్వబోతున్నారు అంటే ఇక్కడ ప్రాపర్యేటరీ రైట్స్ ఒక ఏరియా ఒక ల్యాండ్కి వచ్చింది అంటే వాళ్ళు ఇంకా దానిపైన లోన్ తీసుకోవచ్చు, లేదు అంటే ఈవెన్ వాళ్ళ ప్రాపర్టీ సెల్ చేసుకునే రైట్స్ కూడా వాళ్ళకు ఉంటాయి ప్రాపర్యేటరీ రైట్స్ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ ఏంటి మనకి ఈ ప్రాపర్టీ కార్డ్స్ ద్వారా ఎలా ఇస్తున్నారు అంటే అక్కడ వ్యాలిడేషన్ మొత్తం తీసుకుంటారు, అంటే బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కంప్లీట్గా తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ప్రాపర్టీ కార్డ్స్ అనేది ఇస్తున్నారు ఈ లాల్ లకీర్ ఏరియాస్కి సంబంధించి. అందుకోసమే ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అండ్ మేజర్గా ఏంటంటే ఇక్కడ మనకు చూసుకోవాల్సింది వాళ్ళు ఇక్కడ ఏంటి మనకి సర్వే కండక్ట్ చేస్తున్నారు, అంటే ఈ సర్వే కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అంటే డ్రోన్ టెక్నాలజీ. కొన్నిసార్లు క్వశ్చన్స్ రైజ్ చేస్తారు, పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఈ లాల్ లకీర్ ల్యాండ్స్ కోసం ఒక టెక్నాలజీని యూజ్ చేశారు అంటే ఈ స్కీమ్ ఏంటది, మేరే ఘర్ మేరే నామ్ స్కీమ్కి వాళ్ళు యూజ్ టెక్నాలజీ ఏంటి, వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ. ఈ డ్రోన్ సర్వే ద్వారా మ్యాపింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేషన్ ప్రతి ఒక్క బెనిఫిషియరీ యొక్క డీటెయిల్స్ని కంప్లీట్గా తెలుసుకున్నాకనే వాళ్ళకి ప్రాపర్టీ కార్డ్స్ అనేది ఇస్తున్నారు. ఈజీ క్లియర్? సో ఇదే మనకి మేరే ఘర్ మేరే నామ్ స్కీమ్ యొక్క అడ్వాంటేజెస్ అన్నమాట. నెక్స్ట్ అపాయింట్మెంట్స్కి వెళ్ళినట్టయితే అమితాబ్ చౌదరి గారు రీసెంట్గా రీఅపాయింట్ అయ్యారు. దేనికి? యాక్సిస్ బ్యాంక్ సిఈఓగా. సో ఎప్పుడు కానీ మనం అపాయింట్మెంట్స్లో ఫస్ట్ చూడాల్సింది ఏంటి, స్టాటిక్ పార్ట్. దేనికి సంబంధించి? ఆ బ్యాంక్ అంటే ఆర్గనైజేషన్. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో ఉన్నాయి అండ్ ఎస్టాబ్లిష్ అయింది 3rd December 1993లో. ఈజీ క్లియర్? సో కాన్సన్ట్రేట్ చేయండి, స్టాటిక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్సన్ గురించి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ వర్డ్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ వర్డ్ ఏంటి అంటే రీఅపాయింటెడ్ అన్నారా లేదా అపాయింటెడ్ అన్నారా? ఇక్కడ ప్రిఫిక్స్ యాడ్ అయిందా? ఎస్, ప్రిఫిక్స్ అనేది యాడ్ అయింది. మరి ప్రిఫిక్స్ యాడ్ అయితే అర్థం ఏంటి? రీఅపాయింటెడ్ అంటే పర్సన్ ఆల్రెడీ ఆ పొజిషన్ని హోల్డ్ చేస్తున్నారు, మళ్ళీ సేమ్ పర్సన్ని నెక్స్ట్ టర్మ్కి కూడా అపాయింట్ చేశారు అని అర్థం అనమాట. ఓకేనా? అంటే యాక్సిస్ బ్యాంక్ సీఈఓగా ఆల్రెడీ అమితాబ్ చౌదరి గారు వర్క్ చేస్తున్నారు, తన టర్మ్ ఎండ్ అయ్యేలోపు మళ్ళీ ఆ సేమ్ పర్సన్ని నెక్స్ట్ టర్మ్కి కూడా అపాయింట్ చేశారన్నప్పుడు రీఅపాయింటెడ్ అంటారనమాట. క్లియర్ కదా? సో ఇప్పుడు మరి ప్రీవియస్గా తను యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడు సీఈఓగా వచ్చారు అంటే యాక్సిస్ బ్యాంక్కి 2019లో ఫస్ట్ తను
ఈ సీఈఓగా ఛార్జ్ తీసుకున్నారు. అప్పుడు 3 ఇయర్స్కి అంటే 2019 నుంచి 2021 వరకు తన టర్మ్ ఉందన్నమాట. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్కి కూడా తను సీఈఓగా యాక్ట్ చేయబోతున్నారు. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ as మేనేజింగ్ డైరెక్టర్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనకేంటి నెక్స్ట్ 3 ఇయర్స్ అన్నారు, కానీ 2021లో ఇంకా తన టర్మ్ అలానే ఉంటుంది. 19లో అపాయింట్ అయ్యారు. 3 ఇయర్స్ వరకు అంటే ఏంటి 2021 వరకు. సో 2021 డిసెంబర్ వరకు ఆ పాత ప్రీవియస్ టర్మ్లోనే వర్క్ చేస్తారు. నెక్స్ట్ కొత్త టర్మ్ దాన్ని ఎప్పటి నుంచి ఎఫెక్టివ్లో ఉంటుంది అంటే జనవరి 2022 నుండి తను మళ్ళీ కొత్త టర్మ్ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ 3 ఇయర్స్కి అంటే 2024 కల్లా మళ్ళీ తన టర్మ్ అనేది ఫినిష్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు తను రీసెంట్గా మళ్ళీ 2022 నుంచి ఎన్ని ఇయర్స్కి అపాయింట్ అయ్యారు? టెన్యూర్ అంటే 3 ఇయర్స్ అనమాట. ఫర్ హౌ మెనీ? ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. నెక్స్ట్ అగ్రిమెంట్స్లోకి వెళ్ళినట్టయితే రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది ఇస్రోతో కొలాబరేట్ అయ్యింది. ఎందుకోసం కొలాబరేట్ అయింది అంటే ఒకటి లాంచ్ చేయడం కోసం. ఆ టెక్నాలజీ ఏంటి అంటే జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాపింగ్. ఏంటది? జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాపింగ్ అన్నారు. యాక్చువల్గా జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాపింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, రైట్? అండ్ యాజ్ వెల్ as ఇక్కడ ఆర్గనైజేషన్ యొక్క స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేద్దాము. మేజర్గా ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇండియాలో ఏవైతే మేజర్గా ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయో అక్రాస్ ద కంట్రీ వాటిని లొకేట్ చేయబోతుంది. అంటే ఒక హాలిస్టిక్ పిక్చర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అదే జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాపింగ్ అనమాట. ఈవెన్ యూ కెన్ సీ రూరల్ కానీ అర్బన్ ఏరియాస్లో కానీ ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో సో వాటిని ఐడెంటిఫై చేస్తుంది. ఈవెన్ ప్రైమరీ కానీ సెకండరీ సోర్సెస్ని కూడా. మేజర్గా ఇక్కడ ప్రొడక్షన్ని అంటే ఇక్కడ ఈ లొకేషన్ ద్వారా అంటే జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాపింగ్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రొడక్షన్ డెవలప్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ అండ్ యాజ్ వెల్ as ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అంటే PDT అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఫర్దర్గా ఇంకా ఏంటి ప్లానింగ్ అనేది ఇస్తుంది దేనికోసం? ఇన్వెస్ట్మెంట్ గురించి, రైట్? సో ఇదే మనకి జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాపింగ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్. అందుకోసమే ఈ టెక్నాలజీ తీసుకురావడానికి ఇక్కడ ఇస్రో ఇంకా నీతి ఆయోగ్ అనేది కాపప్ అయ్యాయి. అండ్ మేజర్గా ఏంటి అంటే మనకి ఇక్కడ ఇస్రో ఇంకా నీతి ఆయోగ్ అన్నాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో పాటు నీతి ఆయోగ్తో పాటు ఇంకా కాపప్ అయింది ఎవరు అంటే మనకి ఇక్కడ ఎనర్జీ మినిస్ట్రీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కొలాబరేట్ అయ్యారు. దేనికోసము? ఈ జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ని లాంచ్ చేసే దాంట్లో. నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ ఏంటి మనకి? నీతి ఆయోగ్కి సంబంధించింది. 2015లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇట్ న్యూఢిల్లీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చైర్మన్. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు యాక్చువల్గా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, రైట్? సో ప్రస్తుతం ముందు ఎవరు మనకి నరేంద్ర మోడీ గారు ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ అనమాట. సో స్టాటిక్ పార్ట్ కూడా మీరు డైనమిక్ పార్ట్తో కవర్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్టయితే ఈకో ఆస్కర్ అవార్డ్ అనమాట. సో ఇండియాకి సంబంధించిన తక్చర్ అనే ఒక పోర్టబుల్ డివైస్కి రీసెంట్గా ఈ ఈకో ఆస్కర్ అవార్డ్ అనేది ప్రజెంట్ చేశారు. అంటే ఎప్పుడు కానీ 5 గ్లోబల్ విన్నర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ 5 గ్లోబల్ విన్నర్స్లో ఇండియాకి సంబంధించిన పర్సన్ ఒకరు. ఆ పర్సన్ ఎవరు, తన టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ ఈకో ఆస్కర్ అవార్డ్కి అదర్ నేమ్ ఏదైనా ఉందా, అండ్ ఈ ఈకో ఆస్కర్ అవార్డ్ విన్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి న్యూఢిల్లీకి సంబంధించిన విద్యుత్ మోహన్ గారు 17-year old ఎంటర్ప్రెన్యూర్ అనమాట తను. సో తను డెవలప్ చేసిన ఒక పోర్టబుల్ డివైస్ వచ్చేసి తక్చర్. ఏంటి ఆ టెక్నాలజీ నేమ్? తక్చర్ అనమాట. సో ఆ తక్చర్ ఎలా యూస్ అవుతుంది అంటే క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా వేస్ట్ చేయకుండా కన్వర్ట్ చేస్తున్నారు. ఏ విధంగా, ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు అంటే టు టర్న్ ఇంటూ యూజబుల్ ఫ్యూయల్ కానీ లేదు అంటే ఫెర్టిలైజర్స్కి కానీ కన్వర్ట్ చేస్తున్నారు ఈ పోర్టబుల్ డివైస్ ద్వారా. ఏంటి డివైస్ నేమ్? తక్చర్. సో ఇక్కడ క్రాప్ రెసిడ్యూ మెయిన్గా ఏంటి అంటే ఎక్కువగా పొల్యూషన్ ఇస్తుంది. అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది, స్మోక్ ఉంటుంది. సో ఇవన్నిటిని కాంబాట్ చేస్తూ మళ్ళీ ఇంకా దీన్ని యూజబుల్ వేలో కూడా చేంజ్ చేసే వాళ్ళకి మేజర్గా ఈ తక్చర్ డివైస్ అనమాట. సో దాన్ని డెవలప్ చేసింది విద్యుత్ మోహన్ గారు. నెక్స్ట్ ఈకో ఆస్కర్ అవార్డ్ అన్నాం. యాక్చువల్గా ఇది ఎవరికి ఇస్తారు, ఏ పీపుల్కి ఇస్తారు అంటే ఎవరైతే మేజర్గా ఇక్కడ ప్లానెట్ని సేవ్ చేయడం కోసం వర్క్ చేస్తున్నారో, ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడం కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క వర్క్ని రికగ్నైజ్ చేస్తూ ఈ ఈకో ఆస్కర్ అవార్డ్ అనేది ఇస్తారు. మరి ఈకో ఆస్కర్ అవార్డ్కి అదర్ నేమ్ ఏంటి అంటే ఎర్త్ షార్ట్ ప్రైజ్. ఏంటి అదర్ నేమ్? ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది అదర్ నేమ్ అనమాట. ఎవరైతే ప్లానెట్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్స్ని హానర్ చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్
లాస్ట్ పాయింట్ ఏంటి మనకి సంబంధించింది, ఇక యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ అంటే విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి $1 మిలియన్ అనేది వాళ్ళ ప్రాజెక్ట్కి ఇస్తుంటారనమాట, రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎకో ఆస్కర్ అవార్డ్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది ఏంటి అంటే నాసా అనేది రీసెంట్గా ఒక మిషన్ని లాంచ్ చేసింది. ఆ మిషన్ నేమే లూసీ మిషన్. దెన్ ఈ లూసీ మిషన్ ఎందుకోసము అంటే జూపిటర్లో ఉన్న ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ని చదవడం కోసమే ఈ లూసీ మిషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. నాసా యొక్క ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇలా ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ గురించి చదివే యొక్క ఫస్ట్ ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్ మిషన్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఈ లూసీ మెషిన్ అని చూస్తున్నాం, కానీ యాక్చువల్గా దాని గురించి డిస్క్రిప్షన్ అంటే దాని లైఫ్ టైం కానీ ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే లైఫ్ టైం వచ్చేసి 12 years అనమాట. సో మేజర్గా ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది టోటల్ 8 ఏన్షియంట్ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అంటే సోలార్ సిస్టమ్ ఎవల్యూషన్ గురించి చదువుతుంది. అండ్ యాజ్ వెల్ as 7 జూపిటర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ గురించి ఫోకస్ చేస్తుంది. న్యూమరికల్ టర్మ్ కాన్సన్ట్రేట్ చేయండి, 7 జూపిటర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్. మరి జూపిటర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ అంటున్నాం, యాక్చువల్గా జూపిటర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి అండ్ దానికన్నా ముందు చూసుకోవాల్సింది ఇక్కడ మీరు ఏంటి అంటే ఈ లూసీ మిషన్ అనేది నాసాకి ఏం మార్క్ చేస్తుంది అంటే దిస్ ద ఫస్ట్ ఆఫ్ ద సింగిల్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ అనమాట. హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇది. ఎందుకు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఆస్ట్రాయిడ్స్ అనమాట. అదే ఇక్కడ మనకి లూసీ మెషిన్ గురించి. అండ్ ఎవరు లాంచ్ చేస్తారు దీన్ని? నాసా. ఎందుకోసము? టు స్టడీ అబౌట్ జూపిటర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్. మరి జూపిటర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఏంటి అంటే మనకి ఒక 2 large clusters ఆఫ్ స్పేస్ రాక్స్ అనమాట. ఏంటవి? 2 large clusters ఆఫ్ స్పేస్ రాక్స్. సో ఈవెన్ సైంటిస్ట్ కూడా ఏమని నమ్ముతున్నారు అంటే ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రొమెడ్రల్ మెటీరియల్ అనేది ఫామ్ చేస్తున్నాయి. ఎక్కడ? సోలార్ సిస్టమ్ అవుటర్ ప్లానెట్స్. సో ఈ వర్డ్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీకు ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ గురించి అడిగినప్పుడు జూపిటర్ గురించి, సోలార్ సిస్టమ్ సంబంధించిన అవుటర్ ప్లానెట్స్ గురించి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనకి ఇక్కడ మిషన్ నేమ్ ఏంటి? లూసీ మిషన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాసా విచ్ హెస్ లాంచ్డ్ ద లూసీ మిషన్. మేజర్లీ ఎందుకోసము? టు స్టడీ అబౌట్ these outer planets. సో దీంతో మన సెషన్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ అవర్ సెషన్ మేజర్గా మన ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఫోకస్ చేస్తున్నాం మీకు. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫోకస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది డైలీ టెస్ట్ అంటే మాక్ టెస్ట్గా కన్సిడర్ చేయండి. తెలుగు కరెంట్ అఫైర్స్ నుంచి చాలా తక్కువ రెస్పాన్సెస్ రిసీవ్ చేసుకుంటున్నాము. సో ట్రై టు ఇంప్రవైజ్ యువర్ కమెంట్స్ అండ్ యాజ్ వెల్ as మీ రెస్పాన్సెస్ని బట్టి అంటే మీ ఫీడ్బ్యాక్ని కన్సిడర్ చేస్తూ క్లాసెస్ కంటిన్యూషన్ జరుగుతుంది. సో కాన్సన్ట్రేట్ ఇట్ ఆన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాము అంటే అందులో కూడా నేను మీకు క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాను. సో ఆ క్వశ్చన్స్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యాజ్ వెల్ as మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్ సెషన్లో ఏంటి అంటే సపోజ్ నేను మీకు ఇప్పుడు ఐఆర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్ చెప్తున్నాను. సో ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మ్యాక్సిమం మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? క్లాస్ అయిన తర్వాత మీ ఫ్రీ టైంలో వాటి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఇంకా ఇలాంటివి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వాటి మధ్యలో ఎకనామిక్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇలాంటి ఏరియాస్ని ఇంకా ఎక్స్ప్లోర్ అవుతూ ఉండండి. మీకు కరెంట్ అఫైర్స్తో పాటు చాలా అదర్ వేరియస్ సబ్జెక్ట్స్ కూడా మీకు కవర్ అవుతాయి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఒక రివిజన్ పర్పస్లో మీరు మళ్ళీ ఆ సబ్జెక్ట్ టచ్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో కవర్ అయింది కాబట్టి అది మీరు నెక్స్ట్ కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఈజీ అవుతుంది. అందుకోసమే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీకు ఏంటంటే మీ ప్రిపరేషన్లో ఇలాంటి స్టెప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ బ్లైండ్గా చదవకండి. ఏది చదివినా ఒక లాజికల్ వేలో అండ్ మీకు అది ఏ విధంగా అర్థమవుతుంది, ఏవైనా ట్రిక్స్ ఫామ్ చేసుకోవాలా, సో ఇలాంటి స్టెప్స్ని కూడా తీసుకుంటూ మీ ప్రిపరేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. We'll be meeting in our next class with some other exciting topics. Until then, stay tuned.